మందిరానికి వచ్చేది నాకేమి దొరుకుతుందో అనేటువంటి మైండ్తో కాదు, తెలుసా? ఆ మెచ్యూర్డ్ క్రిస్టియన్, పరిపక్వత చెందిన, పరిణితి చెందినటువంటి ఒక విశ్వాస యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా? నేను దేవుని సన్నిధికి వెళ్ళేది నాకేమి దొరుకును అనేటువంటి మైండ్తో కాదు. ఇదిగో నేను అక్కడికి వెళ్ళి నేను ఇతరులకు ఏమీ ఇవ్వగలను. వాట్ కెన్ ఐ గివ్ టు అదర్స్? హౌ కెన్ ఐ బి బ్లెస్సింగ్ టు అదర్స్? ఆశీర్వదించబడాలి అనే కోరిక కంటే ఆశీర్వాదముగా ఉండాలి అనే కోరిక చాలా గొప్పదట. ప్రేమించబడాలి అనేటువంటి కోరిక కంటే ఇతరులకు ప్రేమను పంచాలి అనేటువంటి కోరిక చాలా మహోన్నతమైనదట. ఆదరించబడాలి అనేటువంటి ఆలోచన కంటే నేను అనేక మందికి ఆదరించేవాడిగా ఉండాలి అనేటువంటి ఆశ ఎంతో గొప్పది. ఇంకా ఎప్పుడు చూసినా కానీ ఎవరు నన్ను ఆదరిస్తారు, ఎవరు నాతో మాట్లాడతారు, ఎవరు నన్ను పలకరిస్తారు, ఎవరు మా ఇంటికి వస్తారు,